కడప మేయర్ సురేష్ బాబును పదవి నుండి తొలగిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులను అప్పగించి ఆయన మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించినట్టు పేర్కొన్నారు. మార్చి 28న షోకాజు నోటీస్ పంపిన ప్రభుత్వం ఆయన ఇచ్చిన సమాధానంతో సంతృప్తి చెందలేదు. దీంతో అనర్హత వేటు వేసింది. సురేష్ బాబు 36 లక్షల రూపాయల అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కడప మేయర్ సురేష్ బాబును తొలగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కుటుంబ సభ్యులకు కాంట్రాక్టులకు అప్పగించినట్టు మున్సిపల్ చట్టం ఉల్లంఘించినట్టు ప్రభుత్వం జీవోలో పేర్కొంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుధీర్ అందిస్తారు. సుధీర్. గుడ్ ఈవినింగ్ మూర్తి. ముఖ్యంగా చూసుకుంటే కనుక ఎట్టకేలకు కడప మేయర్ సురేష్ బాబు పైన వేటు పడిందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక ఏదైతే కడప కార్పొరేషన్లో మొదలైనటువంటి కుర్చీలాట కూడా పూర్తి స్థాయిలో కడప మేయర్ సురేష్ బాబు ఉచ్చుకు మెడకు బిగిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే మనం చూసుకుంటే కనుక ఏదైతే కడప కార్పొరేషన్లో మాధవిరెడ్డి వర్సెస్ సురేష్ బాబు కుర్చీలాట ఎలా మొదలైందో అప్పటి నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా సురేష్ బాబును మాధవిరెడ్డి కూడా టార్గెట్ చేస్తూనే వచ్చింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక కడప కార్పొరేషన్లో కూడా పూర్తి స్థాయిలో కూడా అవినీతి అక్రమాలు కూడా పెద్ద ఎత్తున జరిగాయని చెప్పి ఆమె స్టేట్ విజిలెన్స్ కమిటీకి కూడా లేఖ రాయడం జరిగింది. అయితే స్టేట్ విజిలెన్స్ కమిటీకి లేఖ రాయడంతో కూడా ఒక్కసారిగా స్టేట్ విజిలెన్స్ కమిటీ కూడా పూర్తి స్థాయిలో కూడా కడప కార్పొరేషన్లో జరిగినటువంటి అవినీతి అక్రమాలపైనగా వెలుగు తీసేందుకు కూడా ఇక్కడికి కమిటీ రావడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక ఏదైతే కడప మేయర్ సురేష్ బాబుకు సంబంధించినటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనే పేరుతో కూడా దాదాపుగా 7 వర్కులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా 4 వర్కులు కూడా పూర్తి స్థాయిలో వర్కులు చేశారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే 36 లక్షల రూపాయలు కూడా బిల్లులు వసూలు చేశారు. మరో 3 వర్కులు కూడా పూర్తి స్థాయిలో చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే విజిలెన్స్ కమిటీ ఎంక్వైరీ చదవడంతో కూడా ఆ 3 వర్కులు కూడా ఆగిపోయిన పరిస్థితి అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఆ విజిలెన్స్ కమిటీ ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నివేదిక ఇవ్వడం జరిగింది. దానిపైన కూడా పూర్తి స్థాయిలో కూడా ఏదైతే పురపాలక శాఖకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పూర్తి స్థాయిలో కడప మేయర్ సురేష్ బాబుకు మార్చి 28వ తేదీన కూడా నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా ఒక ప్రజాప్రతినిధి అయ్యుండి అలాగే ఒక మేయర్గా ఉండి ఇలా ప్రభుత్వానికి సంబంధించినటువంటి నిధులు గోల్మాల్ చేసిన విషయంలో మీరు దీనిపైన సంజాయిషి ఇవ్వాలని చెప్పి ఒక నోటీస్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే కనుక మార్చి 28వ తేదీన మేయర్ సురేష్ బాబుకు మరోసారి చూసుకుంటే కనుక ఏదైతే రెండవసారి 3వసారి కూడా పూర్తి స్థాయిలో కూడా హైకోర్టు ఏదైతే ప్రిన్సిపల్ శాఖ ఎదుట హాజరు కావాల్సిన విషయం నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో ఆయన వెళ్ళమంటే ఆయన వెళ్ళని నేపథ్యంలో కూడా 3వసారి హైకోర్టు కూడా ఖచ్చితంగా వెళ్లాల్సిందే అని చెప్పి పెద్ద ఎత్తున హైకోర్టు నుంచి ఆర్డర్ రావడంతో కూడా ఆయన అయితే కనుక నిన్నటి దిన మనం చూసుకుంటే కనుక ఏదైతే మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ అయితే ఎవరున్నారో ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన కలవడం జరిగింది. పూర్తి స్థాయిలో ఆయన కూడా పలు అంశాల మీద కూడా మేయర్ సురేష్ బాబును ప్రశ్నించడం జరిగింది. అయితే వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుకు సంబంధించి ఈ వర్ధిని కన్స్ట్రక్షన్ అనేది సురేష్ బాబుకు చెందినది. అలాగే ఆయన కుటుంబ సభ్యులు సతీమణి కావచ్చు, అలాగే ఆయన కొడుకు పేరు మీద కూడా ఈ వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనేది ఉంది. దీనిపైన మీ సంజాయిషి చెప్పండి అని చెప్పి ఆయన అడగడం చెప్పింది. అయితే ఆయన అక్కడ పూర్తి స్థాయిలో పొంతన లేని సమాధానాలు చెప్పడంతో కూడా పూర్తి స్థాయిలో అక్కడ ఏదైతే ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా పూర్తి స్థాయిలో అసంతృప్తి చెందడంతో కూడా పూర్తి స్థాయిలో నిన్న ఏదైతే ఇద్దరి మధ్య జరిగిన చర్చలో అక్కడి నుంచి ఆయన వెళ్ళిపోయి నాకు మరో 2 వారాలు గడువు కావాలని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అయితే అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇవాళ మనం చూసుకుంటే కనుక కడప మేయర్ పైన అయితే కనుక పూర్తి స్థాయిలో వేటు పడిందని చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా మనం చూసుకుంటే కనుక ఏదైతే వర్ధిని కన్స్ట్రక్షన్ పేరుకి సంబంధించి డివిజన్లో 50 డివిజన్లలో 4 వర్కులకు సంబంధించి కూడా 36 లక్షల రూపాయలు వర్కులు చేసి ఆ వర్కులకు సంబంధించిన డబ్బులు కూడా పూర్తి స్థాయిలో కూడా రాబట్టడం జరిగింది. దాని తర్వాత మొత్తంగా చూసుకుంటే కనుక ఇవాళ కడప మేయర్ సురేష్ బాబు పైన అయితే కనుక వేటు పడింది. జిల్లా వ్యాప్తంగా అటు మొత్తంగా అందరూ కూడా పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా ఇది మారిందని మనం చెప్పుకోవచ్చు. మూర్తి. థ్యాంక్ యూ సుధీర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్.